ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యానిమేకర్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఫస్టే వస్తుంది వెబ్సైట్. దీని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే సైన్ అప్ అడుగుతుంది. సైన్ అప్ అడిగితే అక్కడ మీ మెయిల్ ఐడి తోటి సైన్ అప్ కావాలి. లాగిన్ కావాలి. లాగిన్ తర్వాత ఈ రకంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ పై క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ వీడియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా ఓపెన్ అవుతుంది. నేను దీనిని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నా, అది వెబ్సైట్ ఫుల్ పేజ్ కనిపించాలని. ఓకే, తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీకు కావాల్సిన సైజ్ అడుగుతుంది. యూట్యూబ్కి సంబంధించింది ఇట్లా హారిజాంటల్ వీడియో, వర్టికల్ వీడియో, స్క్వేర్ వీడియో, మీకు కావాల్సిన సైజుని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యూట్యూబ్కు సంబంధించిన వీడియో చేయబోతున్నాను కాబట్టి నేను హారిజాంటల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. లోడ్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఉన్న మెనూ ఇవేంటి అనేది నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ టెంప్లెట్స్, ఇవన్నీ ఫీచర్స్, మనం క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం వీడియోని క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి మనం వీటిని వాడుకొని వీడియో చేసుకోవచ్చు. తర్వాత క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లా ఈ క్యారెక్టర్స్ని మనం యూజ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రీగా చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా స్టార్ సింబల్ ఉన్నవి, ఇవి పెయిడ్ అన్నట్టు, ఓన్లీ మనీ పే చేస్తేనే ఇవి మనకు అన్లాక్ అవుతాయి, ఫ్రీగా యూజ్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం క్యారెక్టర్స్ని కూడా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అకౌంట్స్ క్యారెక్టర్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. అప్ టు 2 క్యారెక్టర్స్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ను మనం వీడియోకి ఒకవేళ సెట్ అవుతాయి అనుకుంటే వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వ్యూ ఆల్ అని పెడితే ఇక్కడ ఇంకా చాలా వస్తాయి. వీటన్నిటిని మనం కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అవసరమైతే. ఇంకా మనం వీడియోకి ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి. ఓకే, వీటిని మనం ఫ్రీగా ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ సింబల్ లేనివన్నీ ఫ్రీ అన్నట్టు, వీటన్నిటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కావాలి అనుకుంటే అమౌంట్ పే చేస్తే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఓన్లీ ఇందులో ఉన్నవే కాకుండా మన గ్యాలరీలో ఉన్నవి కూడా మనము ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ ఎక్స్పాండ్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ చేసుకోవచ్చు. గ్యాలరీ ఓపెన్ చేసుకొని గ్యాలరీ నుండి మనకు కావాల్సిన ఫోటో కానీ వీడియో కానీ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతే సేమ్. ఇక్కడ ఎక్స్పాండ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్స్ అని వస్తుంది. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు గ్యాలరీ ఓపెన్ అయ్యి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నవి వాడుకోవచ్చు. ఇంకా నీకు గ్యాలరీలో ఉన్నవి కావాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ ఆప్షన్ ఉంటుంది. వీటన్నింటినీ మనం ప్రాపర్టీస్ని అన్నింటినీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కొన్నింటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కొన్నిటికి పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మ్యూజిక్ కూడా ఉంటుంది. ఈ మ్యూజిక్కి కాపీరైట్ ఏముండదు, వీటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది అన్నట్టు ఏముండదు, ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు, పెయిడ్ వీటిని మనం యూజ్ చేయడానికి అయితే అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఎఫెక్ట్స్ కూడా వీటిని కావాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 7 టైప్స్ ఆఫ్ ఇందులో ఉన్న ఆప్షన్స్. ముందుగా మనం క్యారెక్టర్కి వెళ్దాం. క్యారెక్టర్లో ఇక్కడ ఇట్లా ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇందులో సరిపోదు, నువ్వు చేసే వీడియోకి
కొత్త క్యారెక్టర్ కావాలి అనుకుంటే మనం క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనం క్రియేట్ ఏ ఓన్ క్యారెక్టర్ అని ఉంటుంది. ఓన్లీ అప్ టు 2 క్యారెక్టర్స్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతకు మించి అంటే చేసుకోరాదు. అట్లా చేసుకోవాలనుకుంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఏ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కట్అవుట్ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, మేల్ కానీ ఫీమేల్ కానీ కిడ్స్ లేడీస్ అన్ని రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కూడా ఇట్లా అప్గ్రేడ్ అని ఉన్నాయేమో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇట్లా ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఇతన్ని చూస్ చేసుకున్న తర్వాత అతని గెటప్ అవుట్లుక్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన టైప్గా ఏదైనా కావాలనుకుంటే అందులో నుంచి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ వీడియోకు అనుగుణంగా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఒకరిని తీసుకుంటా. సపోజ్ ఇదే తీసుకున్నా, ఫస్ట్ వన్ తీసుకుంటే దీన్ని ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మనం ఫస్ట్ ఇతని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వైట్, బ్లాక్, నార్మల్ కలర్ ఎట్లా అనుకుంటే అట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇక్కడ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ హెయిర్ స్టైల్స్. హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే అట్లా. తర్వాత ఫేస్ కట్ ఎలా ఉండాలి, కొంచెం లావు, ఫ్యాట్గా, సన్నం అట్లా. ఇవన్నీ టైప్స్ మీరు ట్రయల్ చేస్తే ఒకసారి మీకు అర్థమైపోతుంది. ఇంకా అతనికి మీసాలు ఎట్లా ఉండాలి, స్టైల్, మీసాలు గడ్డాలు ఉంటాయి కదా, దానికి మీ క్యారెక్టర్కు తగ్గట్టు మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఓకే, దీనికి గడ్డం ఏంటి, మన బియర్డ్ కలర్ కూడా మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా 1 క్లిక్తోనే చేంజ్ అయిపోద్ది. ఓకే, దెన్ నెక్స్ట్ ఐస్ లుక్ ఎట్లా ఉండాలి, ఇట్లా మీకు కావాల్సింది ఇందులో నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఐబ్రోస్ ఎలా ఉండాలి, ఐబ్రోస్ను కూడా మీరు ఇందులో నుంచి ఎట్లా కావాలనుకుంటే అట్లా 1 క్లిక్ తోటి మీకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నోస్ ఎట్లా ఉండాలి, లిప్స్ ఎట్లా ఉండాలి, ఇయర్స్కి ఏమైనా డిజైన్స్ ఇట్లా కమ్మలు కానీ ఏమన్నా స్టైలిష్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు ఏమొద్దు అనుకుంటే పెట్టుకోకుండా ఉండొచ్చు. తర్వాత ఫేస్ కట్ ఎలా ఉండాలి, కొంచెం ముడతలు పడి ఓల్డేజ్ మ్యాన్ లాగా కావాలనుకుంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫేస్ కట్ ఇది సేమ్, ఇది కూడా అంటే కొంచెం ఓల్డేజ్ మ్యాన్ లాగా చేయాలనుకుంటే ముడతలు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గానే ఉండొచ్చు. ఇవన్నీ అట్లా ఓల్డేజ్ మ్యాన్ లాగా క్యారెక్టర్ యొక్క ఏజ్ను కొంచెం తెలపడానికి వీటిలో ముడతలు పడనివి, తక్కువ ఎక్కువ అనే వాటిని యూజ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్యారెక్టర్ యొక్క క్లోత్స్ ఎలా ఉండాలి, డిజైన్స్ చూడండి 1 క్లిక్ తోటి చేంజ్ అయిపోతుంది ఎట్లా కావాలంటే అట్లా. ఓకే, ఇట్లా మీకు కావాల్సిన డ్రెస్ అతనికి మీ క్యారెక్టర్ మీ స్టోరీకి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంటాయి. ఇవన్నీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్లో ఉన్నవి, పెయిడ్ వర్షన్ అంటే రావు, కానీ ఫ్రీ వర్షన్లో ఉన్నవి మీకు ఏది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, మీకు కావాల్సింది 1 క్లిక్ తోటి చేంజ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ప్యాంట్ కూడా మీకు ఏది కావాలంటే అది ఇందులో నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. షూస్ కూడా మీకు ఏది కావాలంటే అది ఇందులో 1 క్లిక్ తోటి సెలెక్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత గ్లాసెస్, టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. హెడ్ పైన క్యాప్ ఎలా ఉండాలి, ఇందులో ఉన్నాయి కదా, ఇందులో ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇయర్ ఫోన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టై కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఏమన్నా వియరింగ్ ఉందా, చైన్స్ కానీ ఏమైనా అట్లా పెట్టుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాచెస్, క్యారెక్టర్కి ఏమైనా వాచ్ పెట్టుకోవాలనుకుంటే వాచ్ పెట్టచ్చు. ఓకే, ఇంకా హ్యాండ్ బ్యాండ్లు కూడా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇట్లా. తర్వాత ఫేస్ మాస్క్ ఏమైనా కావాలనుకుంటే మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. టాటూస్ కూడా కావాలనుకుంటే టాటూస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మీకు నచ్చిన విధంగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేస్తే
సేవ్ అయిపోద్ది. ఇక్కడ అడుగుతుంది బ్యాక్ టు ప్రాజెక్ట్ ఆర్ క్రియేట్ ఏ న్యూ వీడియో, అంటే మీ న్యూ క్యారెక్టర్, అంటే మీరు ఇంకా ఏదైనా కొత్త క్యారెక్టర్ చేసుకోవాలనుకుంటే క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సరిపోద్ది అనుకుంటే బ్యాక్ టు ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మీరు వీడియో క్రియేట్ చేసే ఏరియాకు వెళ్ళిపోద్ది. ఓకే, లోడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వీడియో క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ కింద టైం లైన్ ఉంటుంది. మీరు క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు. మీరు ఇక్కడ ఒక క్లిక్ చేస్తే అక్కడ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. ఓకే, ప్రతి క్యారెక్టర్కు ఇట్లా టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే వాడుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి, అంటే ఒక సీన్ ఎలా బిల్డ్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పటికైతే ఇది టైం లైన్ ఉంటుంది. ఇది యాడ్ సీన్స్. ఇక్కడ మనం ఎన్ని సీన్స్ అనుకుంటే అన్ని సీన్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు ఈ వీడియోలో సరిపోతుంది. ఇంకా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తా. ఆ వీడియోలో స్టోరీ, ఒక సీన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు తెలుపుతాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా నాకు ఇన్ఫామ్ చేయండి, నేను మీకు తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.